హాయ్ డార్లింగ్, టైం 8 అవుతుంది. ఏంటి దానికి ఏది తమ్ముళ్ళకి పోజు ఉండు, చెయ్యని చూపించువే, గంటి చెయ్యి చూపించువే. సబ్స్క్రైబ్ చేయమని ఎవరికి చెప్పట్లా నువ్వు. సెలబ్రిటీస్ సబ్స్క్రైబ్ చేస్తారు, సెలబ్రిటీస్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారు. సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తారు. ఇలా వంటలు చేసే వాళ్ళకి కాదు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని. కష్టపడి మీకోసం వంటలు చేసి ప్రతిరోజు ఒక వీడియో పెడుతున్నాను కాబట్టి. 1 వీక్ పెట్టలేదా? 10 రోజులు పెట్టలేదా? వీక్ అంటే పండగ కదా, కొంచెం కంట్రోల్లో ఉన్నా, పెట్టలేకపోయాను. తెలిసిన విషయం కదా, హడా వీడియో ఉంటుంది పండగ అంటే. ఏం ఆడాన వీడియోస్ పెట్టవచ్చు కదా. మీ ఆయన ఛానల్, మా ఆయన చాలా ఊపు మీద ఉండేది కాబట్టి మీ ఆయన ఛానల్లో పెట్టినారా చెప్పు. మా ఆయన ఛానల్లో పెట్టున్నాం పండగ సెలబ్రేషన్ అంతా. నా ఛానల్లో లేదు, ఎందుకంటే నేను ఇంతవరకు పనిలో ఉన్నాను కాబట్టి. మా ఆయన రాజు బానిమల్లి బ్లాగ్స్ లో పెట్టున్నాం ఛానల్, మా ఆయన ఛానల్లో. తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కూడా చూడండి. నేను సింపుల్గా ఎక్కేస్తున్నారు. ఇప్పటికే 20 వచ్చేసారు 1 మంత్ లోపు. పర్లేదు, మా ఫ్రెండ్స్ కొంతమంది 1 మంత్ లోపు డబ్బులు వచ్చేస్తాయి. మనం రేపు పూర్తి గుడికి వెళ్తున్నాం, చెప్పకూడదు. తప్పే ఉంది, వెళ్తున్నాం. తిడతావు మనకి. ముగింపు అయిపోయింది మనకి, ఈ ఇంటికి మనకున్న బలం తెగిపోయింది. అందుకని మన ఇంటికి మనం ఊరి ఊడి చేసుకొని మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. కానీ బాధ ఇట్లా నీకు ఏం బాధ లేదు. సొంత ఇంట్లో ఉంటే ఆ థ్రిల్లే లేదు. ఇంటికి ఎంత బాడుగా? 4,000. సొంత ఇల్లు గుడిసెలు అయితే అవి డబ్బులన్నీ మిగులుతాయి. అది ఇప్పుడు తెలిసి వచ్చిందా? ఇప్పుడు కాదు, చాలా రోజులు నీకు తెలుసు. కానీ మా ఆయన ముందుకు పోవట్లా. ఈసారి నేనే పర్లేదు గుడిసింట్లో అయినా ఉన్నామని వెళ్ళిపోతున్నాను. ఏమో పాప, మా పాపని సాక్కోవాలంట. ఉన్న డబ్బులన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి రెంటేళ్ళలో ఉన్నావు? 3 సంవత్సరాలు. పెళ్ళిని కానించా? నెలకి ఎంత? ప్రతి ఇంట్లో కూడా 4,000 కడుతున్నావా, 2,000 కడుతున్నావా? 4,000. ప్రతి ఇంట్లో 4,000 అయితే 3 సంవత్సరాలు అంటే 4,000 వేసుకుంటే 40,000, 50,000. సంవత్సరానికి 50,000 కట్టావు. 3 సంవత్సరాలకి 1,50,000 లక్ష. అదే 1,50,000 లక్ష సొంత ఇంట్లో ఉంటే ఎంత దేనికోదానికి వచ్చింది. అప్పుడు జాబు మీ ఊర్లో దొరకాల. ఇప్పుడు కూడా ఏనట్లా, నేనే బలవంతం చేసుకోకండి. అప్పులు పెట్టబకరా. అప్పు పెట్టైనా సరే మనకి ఇప్పుడైతే అప్పులు లేవు. ఇకపై చెయ్యాలి, తప్పదు. ఇంటి కోసం కూలి గుడ్స్ కట్టాలన్నా తాటాకు పుట్టిన వాళ్ళకి ఇవ్వాలి కదా. మన ఇల్లు ఎంతవరకు అయింది? అది ఎంతవరకు అయింది తెలుసా? అయింది. స్లాబ్ పోయిందా? స్లాబ్కే 3 లక్షలు వేస్తుంటాయి గోడలు, కానీ స్లాబ్ లేదు. అందుకోసం అని 3 సంవత్సరాల నుంచి అట్లాగే ఉంటున్నాను. మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాను ఆయన. ఇల్లు కట్టిస్తున్నానని చెప్పి ఇల్లు లేదు, ఏమి లేదు. 2 ఇళ్లలోనే పెడుతున్నాడు పెళ్ళైనప్పటి నుంచి. మాత్రం నా బాధని అర్థం చేసుకోండి అందరూ. అందుకని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి. అలాగే మోసపోయి ఎవరు పెళ్లి చేసుకోవద్దు. ఇంకా ఆడాలంటే ఎట్టా ఉంటారు ఏంది? ఏది మీకు అంత ఘాటు వస్తుంది? పచ్చిమిరపకాయలు కదా. ఉదయం నీ వెజిటేబుల్ బిర్యానీ భలే ఉంది. థ్యాంక్ యూ. అదే పెడతాం అనుకున్నావు సాయంత్రానికి. ఇంతకు అన్నం వండావు లేదా? ఏం చూపించావు? వెజిటేబుల్ బిర్యానీ పెడతావా, ఏం పెడతావని? అన్నం వండేసాను, కానీ ఏంటంటే పచ్చడి తినాలనిపించి
దాని ఎందుకు పోసావమ్మా మళ్ళా ఇక్కడ ఆయిల్ ఉంది కదా వేస్ట్ అవుతుంది ఆయిల్. తల్లి ఈ వేస్ట్ తట్టుకోలేకపోతున్నాం. ఇది నూనెలో వేయించాను కదా వాటిని దీంట్లో కొంచెం వాటర్ నీళ్ళు పోసాను అనుకో టేస్ట్ వస్తుంది. మళ్ళా కాగబెట్టదాన్ని ఇంకా నూనెలో పోసి. ఎందుకంటే నూనెలోనే కదా ఆల్రెడీ వేయించింది, అందుకని ఇంకా వస్తుంది. కరెక్ట్గా చెప్పారు. అయితే నీకు విషయం తెలుసా, మన వీడియోస్ ఏది కూడా ఎడిట్ చేయట్లేని ఇది అట్లాగే పెట్టేస్తున్నా. అంతే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా పెట్టేస్తున్నాను. క్షమించండి ఫ్రెండ్స్. అంతవరకు చూడరు ఎవడు, స్టార్టింగ్ చూసేదే వెళ్ళిపోతారు. అంతా చూడండి, కొంచెం ఇంట్లో ఉండే వాళ్ళైతే, పనులు చేసుకునే వాళ్ళైతే సర్లే నేనేం ఫోర్స్ చేయను కానీ ఇబ్బంది పెట్టిన. మనకేంటంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ 2,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటే అప్పుడు వీడియో అంతా చూస్తారు. వీళ్ళు జనాలు మా గొర్రెలు అనుకుంటున్నాం ఏంది, కానీ రోజు వీడియో పెట్టాలా? నువ్వు మాత్రం అలా ఎందుకు అనుకుంటున్నారు అది? నన్ను గొర్రె అన్నప్పుడు లేదా? జనాలు గొర్రెలు అనబాకు. అన్సబ్స్క్రైబ్ చేస్తారా? అన్సబ్స్క్రైబ్ నీ ఛానల్ చేస్తా, నా ఛానల్ 19 మందికి నన్ను చేయరు. గొర్రె నువ్వు నిన్ను చేస్తా. ఓడమ్మా జీవితం. తింటమే ఆలస్యం. కిటికీ మూసేసిందయ్యా. ఏదో ఈ పచ్చడి ఒక అద్భుతమైన ఫోటో తీసుకుంటే వస్తుందా? చేయి జాబ్ ఇట్లాగా వర్క ఇట్లాగా జాబ్ ఇస్తారు ఫోటో కోసం. అట్లా జాబ్ అది నేను లాగుతా. చెయ్యి ఇట్లా ఇట్లా పెట్టు కొంచెం ఆ చాపు, ఎందుకంటే ఆ గిన్నెలో చిన్న గిన్నె కదా మంది, అదిగో ఆ చిన్న గిన్నెని ఈ పెద్ద గిన్నె ఎట్లా చేసాను చూడండి ఒకసారి. ఓకే రాతి, నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. డబ్బులు ఛానల్ ప్రతి ఒక్కరు చూడండి. సబ్స్క్రైబర్స్ మాత్రం కావాలి నాకు. లైక్ నేను ఓడించాలి. నన్ను ఓడించలేవు, ఇంకో మ్యాజిక్ చేసి పని నొక్కుతా. నాకు కూడా నేర్పించు మ్యాజిక్. నేర్పిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్, గుడ్ నైట్, ఎంజాయ్, హ్యాపీ డ్రీమ్స్. ఆ క్లాస్ అన్నం తినాలి. ఓకే బాయ్. ఈ మధ్య తెగ మాట్లాడుతున్నావు కదా, కరెక్ట్గా భలే మాట్లాడుతున్నావు. సూపర్. మేమలేదమ్మే అమ్మాయి అటు చెప్తాను. నా డోర్ తీసిన కొంచెం, అది కాదు అది ఏం చేస్తాను, చెమట్లో పోస్తుంది కొంచెం. అతను ఇక్కడ పడుకొని లోపల పడుకుంటా. అది ఆర్డర్ పెట్టాలే చెప్పా, మా అత్త అడిగిందని చెప్పి. ఇక్కడ చల్లగా ఉంటుంది కదా, మనతో పడుకుందాం. మీ అమ్మ బయటకు వద్దాం భయం, లేదంటే ఈ పాటికి మొదలు పిల్లడికి విట్టేవాడా. సరే అవును, నువ్వు కారంతో బయటికి వెళ్ళాను. అన్నం పచ్చడి అంతా కలిపితే కొంచెం నెయ్యి ఎక్కడుంది, ఇక్కడ ఎంత ఉంది, ఇంతే. అయిపోతే ఏంది పరిస్థితి? సొంతగా ప్రిపేర్ చేసిన నెయ్యి ఇది. మరి ఆ వీడియో పెట్టుకోలేదు కదా నువ్వు? ఎట్లా అంటే ఫస్ట్ టైం చేసేది కదా, ఎట్లా వస్తుంది. బాగా వచ్చిందా? బాగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వీడియో పెడదాం. అయితే నీ దాంట్లో కొన్ని నేర్చుకోవచ్చు రేవతి జనాలు. స్టార్టింగ్ లో 2 years బ్యాక్ వీడియో మొదలు వచ్చేదని కాదు. వెరీ గుడ్. మొత్తానికి థ్యాంక్ యూ అందరికి, యూట్యూబర్స్ ప్లస్ నా కష్టం ఫలించింది. థ్యాంక్ యూ మా.